ముందు రెబల్ స్టార్ గారి డైలాగ్ చెప్పేసి నువ్వు ఏ పాట పాడుతున్నావు అన్నది క్విక్ గా చెప్పేసి, ఎందుకంటే విపి గారికి ఫ్లైట్ ఉంది. 20 ఏళ్ల నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఆడి కొడుకొచ్చాడని చెప్పు. సిగ్గెందుకురా, అలా హీరోలా నించుకొని చెప్పరా. ఓకే సార్. కమ్ లైక్ హీరో. ఒక చిన్న వాక్ చేసి నా ఫ్లైట్ వదిలే ఆపే. 20 ఏళ్ల నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఆడి కొడుకొచ్చాడని చెప్పు. ఏదో బ్యాంక్ లో క్యాషియర్ చెప్పినట్టు ఉండింది. ఏ పాట పాడుతున్నారా? పండగలా దిగి వచ్చే పాట పాడుతుంది మిర్చి మూవీ నుంచి. బాబాడు. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్నే ఎరుపెక్కించావు. మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు అండై నిలిచావు. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్నే ఎరుపెక్కించావు. మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు అండై నిలిచావు. అయ్యంటే ఆనందం, అయ్యంటే సంతోషం, మా అయ్యకు అయ్యన్ని నువ్వు. కలిసొచ్చిన ఈ కాలం వరమిచ్చిన ఉల్లాసం, ఇట్టాగే 10 కాలాలు ఉండనివ్వు. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు. ఓ మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు అండై నిలిచావు. ఓ జోలాలి అనలేదే చిన్ననాడు నిన్నెప్పుడు ఈ ఊరి ఉయ్యాలా. ఓ నీ పాదం ముద్దాడి పులకించి పోయిందే ఈ నెల ఇయ్యాలా. మా పల్లె బతుకుల్లో, మా తిండి మెతుకుల్లో నీ ప్రేమే నిండాలా. ఓ మా పిల్ల పాపల్లో, మా ఇంటి దీపాల్లో నీ నవ్వే చూడాలా. గుండె కలిగిన గుణము కలిగిన అయ్య కొడుకువుగా, వేరు మూలము వెతికి మా జత చేరినావు ఇలా. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు. ఓ మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు అండై నిలిచావు. హే ఓ పెదవుల్లో వెన్నెల్లు, గుండెల్లో కన్నీళ్ళు, ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు. ఓ అచ్చంగా నీ వల్లే మా సామి కళ్ళల్లో చూసామి తిరనాళ్ళు. ఏ దైవం పంపాడో నువ్వొచ్చిన వెలుగుల్లో మురిసాయి ముంగిళ్ళు. ఓ మా పుణ్యం పండేలా ఈ పైన మేమంతా మీ వాళ్ళు అయినోళ్ళు. అడుగు మోపిన నిన్ను చూసి అదిరే పలనాడు, ఇక కలుగు దాటి బయట పడగా బెదరడా పగవాడు.
జడ్జెస్ ఓవర్ టు యూ. అరే నాన్న, నీ ఆనెస్టీకి, నీ సిన్సియర్ ఎఫర్ట్స్కి, అసలు లాస్ట్ సీజన్కి ఇప్పటికీ నీలో వచ్చిన మార్పుకి అన్నిటికీ నువ్వు పాడుతుంటే నాకెందుకో చాలా ఎమోషనల్గా అనిపించింది. థ్యాంక్ యూ మ్యామ్. సచ్ అన్ అమేజింగ్ బాయ్ యు ఆర్. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. ఆ గమకాలు ఎంత బాగా పలికావంటే సెకండ్ చరణంలో, అంటే ప్రతిదీ ఎంత సిన్సియర్గా ప్రజెంట్ చేస్తున్నావో, ఎంత ఆనెస్ట్గా ఉన్నావో నువ్వు. హ్యాట్స్ ఆఫ్ టు యూ మై డార్లింగ్. థ్యాంక్ యూ మ్యామ్. రిషిల్ సార్ చాలా చాలా మంచి పాట రిషిల్. నిజంగా ముఖ్యంగా దేవి గారి బాణి, రామజోగి గారి రచన, ప్రాణాలకు వెలుగివ్వడం, రక్తాన్ని నిరిపెక్కించడం, తర్వాత ఊరి ఉయ్యాల ఊగడం, వేరు మూలం వెతకడం, ఇవన్నీ కూడా కొత్త 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 పదబంధాలు, కొత్త కొత్త భావ ప్రకటనలు. ఇవన్నీ కూడా మనస్ఫూర్తిగా రామజోగి శాస్త్రి గారికి అభినందనలు ఈ వేదిక నుండి. అట్లాగే ప్రతి ఒక్క గాయకుడికి ఒక ధాతు గాత్రం, అంటే నీలో ఒక ధాతు ఉంది, అది మూలం అన్నమాట. నువ్వు పాట పాడడానికి అది మూలం, ఆ మూల కేంద్రం అదే అన్నమాట. ఆ ధాతువు నిజంగా నాకు ఈ రోజు అనిపిస్తోంది, దాదాపు కైలాష్ ఖేర్ గారికి దగ్గరగా ఉందిరా ఆ ధాతువు. అసలు నువ్వు పాడుతుంటే ఒక బాల కైలాష్ ఖేర్ గారు పాడుతున్నారేమో అనిపించింది. అసలు అంత మధురంగా, అంత తీయగా, అంత అసలు గుండెని అలా పట్టేసింది. రెండో చరణంలో ఒక సంగతి పాడావురా బాబోయ్, అందరం అసలు పులకించిపోయాం. అత్యద్భుతంగా అది ఉందా? అది నువ్వు పాడావా? ఉంది సార్. ఉంది. అసలు అత్యద్భుతంగా పాడేసావు అది. ఏంటో అసలు రోజు రోజుకి మామూలుగా మనుషులు కానీ సంస్థలు కానీ ఏదైనా దినదిన ప్రవర్ధమానం అవుతాయి, కానీ నువ్వు క్షణక్షణ ప్రవర్ధమానం అవుతున్నావు. థ్యాంక్ యూ సార్. నేను ఈరోజు కొద్దిగా ఎక్సైటెడ్, రిషిల్ పాట, మాట, బిహేవియర్, మేనరిజం అంతా చూసి. సో నేను చాలా రోజులైంది, ఐ వాంట్ టు కమ్ ఆన్ ది స్టేజ్ సార్. సడన్ గా రిషిల్ పాట వింటూ ఉంటే నేను అక్కడ ప్రొడక్షన్ వాళ్ళకి చెప్పాను, నాకు ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వండి వానికి ఇవ్వాలని. ఏదో చాక్లెట్ దొరికిందిరా నీకోసం. థ్యాంక్ యూ సార్. దిస్ ఇస్ ఫర్ యువర్ క్యారెక్టర్, నాట్ ఫర్ సింగింగ్. చిన్నప్పుడు నా కూతురుని చూస్తుంటే నాకు అనిపించేది, చాలా అమాయకురాలు ఇది, ఈ ప్రపంచంలో ఎలా ఉంటుంది, చాలా ఇన్నోసెంట్ ఇది అని నాకే ఒక రకంగా కొన్నిసార్లు భయపడేవాడిని. బికాస్ దిస్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ స్మార్ట్ పీపుల్. హుషారుగా ఉన్న వాళ్ళతోనే ప్రపంచం ఉంటుంది, అమాయకురాలే అని. కానీ తర్వాత నేను ఒకటి రియలైజ్ చేసుకున్నా, ఈ నిజాయితీ ఉన్న వాళ్ళతో ప్రపంచం ఉంటుందో లేదో, కానీ భగవంతుడు ఉంటాడు. గాడ్ స్టాండ్స్ బై పీపుల్ హూ ఆర్ ఆనెస్ట్. World may not stand by them. World is for smart people, but with honest people, God is there. So Rishil ni చూస్తుంటే he is so honest. ఎంత నిజాయితీ ఉన్నవాడు. అమాయకుడు అని చెప్పను, కానీ he is very honest, very sincere. టేక్ చేద్దామంటే 1 minute అంటాడు. ఆ 1 minute లో he is revising the song, and ఆ పాటని 100% పర్ఫార్మ్ చేశాడు. అండ్ విత్ 100% ఆనెస్టీ. ఏదైనా ఆఫీస్లో వీడు పనికి చేరితే he will be 100% honest with what he does to the boss. But I wish one day you'll have your own company and you work for your company and be a great musician also, a great singer also. God bless you. ఏదో చెప్పాలనిపించింది సార్ వీడిని చూస్తుంటే. లవ్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. సార్ స్టేజ్ ఎక్కారు, మిర్చి సినిమాలో మీరు పాడిన ఒక పాట కలిసి పాడుద్దామా? నీకు తెలుసా ఆ పాట? నాకు తెలియదు సార్ యాక్చువల్లీ. సారీ. చాలా నిజాయితీ ఉన్నవాడు రా. కాటుక కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే, చాటుగా నడుమును చూస్తే పోతుందే మతి పోతుందే, ఘాటుగా పెదవును చూస్తే పోతుందే మతి పోతుందే, లాటుగా సొగసును చూస్తే పోతుందే మతి పోతుందే, లేటుగా ఇంతందాన్ని చూశానే అనిపిస్తుందే, నా మనసే నీ వైపు వస్తుందే, ఇదేదో బాగుందే చలి, ఇదే నా ప్రేమంటే మరి, ఇదేదో బాగుందే చలి, ఇదే నా ప్రేమంటే మరి.
థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ సో యూ మచ్. థ్యాంక్ యూ